పద్మ అవార్డ్స్ అంటే ఏంటి? మనం చాలా సార్లు న్యూస్ పేపర్స్‌లో అండ్ సోషల్ మీడియాలో మనం చూస్తా ఉంటాం. వీళ్ళకి పద్మ అవార్డ్స్ వచ్చింది. వీళ్ళు గెలుచుకున్నారు. ఈ సెలబ్రిటీ గెలుచుకున్నారని మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ అవార్డ్స్ ఎవరికిస్తారు అని? ఇది ఎవరికిస్తారంటే ఎవరైతే మన దేశం కోసం, మన సొసైటీ కోసం, మన కల్చర్ కోసం 100% ఎఫర్ట్స్ ఇచ్చి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి రెస్పెక్ట్‌ఫుల్‌గా, హానర్డ్‌గా ఇచ్చే ఇదొక ప్రెస్టీజియస్ అవార్డ్. ఈ అవార్డ్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అవార్డ్ వచ్చేసి పద్మ విభూషణ్. ఈ అవార్డ్ ఏంటంటే ఎవరైతే మన దేశం కోసం ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్ అనేది ఇస్తారు. సెకండ్ వచ్చేసి పద్మభూషణ్. ఎవరైతే హైయెస్ట్ లెవెల్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి నేషనల్ వైడ్ గా రికగ్నైజేషన్ గా ఈ అవార్డ్ అనేది ప్రెజెంట్ చేస్తారు. థర్డ్ వచ్చేసి పద్మశ్రీ. ఇది మోస్ట్ కామన్ అవార్డ్. గ్రాస్ రూట్ లెవెల్లో హీరోస్ కి, టీచర్స్ కి, ఆర్టిస్టులకి, సైంటిస్టులకి, సోషల్ వర్కర్స్ కి, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ అవార్డ్ అనేది ప్రెజెంట్ చేస్తారు. ఈ అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే నాన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేస్తుంది. అండ్ అలాగే మార్చ్ అండ్ ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఈ అవార్డ్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. పద్మ అవార్డ్స్ అంటే కేవలం అవార్డు మాత్రమే కాదు, అది రెస్పెక్ట్, ప్రైడ్ అండ్ ఇన్స్పిరేషన్. మన సొసైటీ కోసం ఎవరైనా సరే మంచి పనులు చేస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి ఈ అవార్డు అనేది మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. జై హింద్.